హాయ్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్లో మనం చూడవలసిన కీ కాంపోనెంట్స్ ఏంటి, వేటిని మనం ముఖ్యంగా చూడాలి, అలాగే ఇండస్ట్రీ అనాలిసిస్ ఎందుకు చేయాలి, అండ్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్తో పాటు ఎకనామిక్ అనాలిసిస్ కూడా ఎలా చేయాలి, అలాగే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, సాధారణంగా చాలామంది ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ యొక్క అసలు విలువ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూని తెలుసుకోవడం. దీని ద్వారా మనం కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని చూస్తాము, అలాగే భవిష్యత్తులో గ్రోత్ అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది మనం అంచనా వేయగలుగుతాము. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అసలు విలువ ఎంత ఉంది, అసలు దాని వాల్యూ ఎంత, ఇప్పుడు ప్రజెంట్ దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అంటే ఓవర్ వాల్యూడ్లో ఉందా, అండర్ వాల్యూడ్లో ఉందా, సో దాని ఆ స్టాక్ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ మనం తెలుసుకోగలుగుతాము ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం ద్వారా. అందులో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే, ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి రెండు కీ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ది వచ్చి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రెండోది వచ్చి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రేషియోస్. సో ఇందులో ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి చూస్తే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం చూడవలసింది ఏంటి, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చూడాలి. ఎందుకు అంటే కంపెనీ యొక్క ఆస్తులు అప్పులు రెండు ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో కదండి. అండ్ రెండోది వచ్చి ఇన్కమ్ స్టేట్మెంట్ చూడాలి. సార్ బ్యాలెన్స్ షీట్ ఇన్కమ్ స్టేట్మెంట్ రెండు ఒకటి కాదండి. బ్యాలెన్స్ షీట్లోనేమో ఆస్తులు అప్పులు ఉంటాయి, ఇన్కమ్ స్టేట్మెంట్లో కంపెనీ ఎంత లాభం సాధించింది అనేది ఉంటుంది. ఓకే, మూడోది వచ్చి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అంటే కంపెనీలో డబ్బు ఎలా సరఫరా అవుతుంది, అసలు కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని తెలియజేసేది ఇదేనండి. కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అనుకోవచ్చు, సార్ మీరు ఇంత సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్, ఇంకా చాలా డీప్గా ఉంటుంది కదండి. యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వీటిని చాలా డీప్గా అనాలిసిస్ చేయాలి కదండి అంటే ఎస్, ఒక్కొక్క దాని గురించి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో వస్తుందండి. ఇప్పుడు అసలు మనం ఫండమెంటల్ అనాలిసిస్లో మనం చేయవలసింది ఏంటి అనేది మాత్రమే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ముఖ్యంగా చూడవలసినవి ఏంటి అంటే, ఫస్ట్ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో బ్యాలెన్స్ షీట్ చూడాలి, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్ చూడాలి, మూడోది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడాలి. సో వీటిని ఎలా చూడాలి, ఇన్ డెప్త్గా ఎలా అనాలిసిస్ చేయాలి అనేది మీకు సపరేట్ వీడియో చేస్తానండి, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. అసలు ఏం చూడాలి అనేది ఫస్ట్ చెప్తున్నాను. ఓకే, రెండోది వచ్చి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రేషియోస్ అండి. ఫస్ట్ ఏమో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసామా, రెండోది ఫైనాన్షియల్ రేషియోస్ కూడా చూడాలి. రేషియోస్ అంటే ఏంటి సార్? ఫస్ట్ది వచ్చి పిఈ రేషియో, అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అండి, అంటే స్టాక్ ఎంత ఖరీదైంది, సో ఇది బాగా ఓవర్ వాల్యూడ్లో ఉందా, ఎక్కువ ప్రైస్లో ఉందా, తక్కువ ప్రైస్లో ఉందా, ఇండస్ట్రీ పీఈతో పోల్చుకుంటే స్టాక్ పీఈ ఎలా ఉంది, దీని యొక్క పియర్స్ అంటే కో కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క పిఈ ఎలా ఉంది, దీని పిఈ ఎలా ఉంది, అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఎలా ఉంది అనేది తప్పనిసరిగా చూడాలి. అండ్ రెండోది వచ్చి ఆర్ఓఈ అండి, అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అసలు రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటండి? కంపెనీ ఎంత ఎఫెక్టివ్గా డబ్బును ఉపయోగిస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ని కంపెనీ ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగిస్తుంది అనేది మీకు ఆర్ఓఈ చెప్తుందండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ చెప్తుంది. ఓకేనా. మూడవ ఫైనాన్షియల్ రేషియో వచ్చి డెట్ టు ఈక్విటీ రేషియో అండి. సో మూడు ఉంటాయని చెప్పాను కదా. డెట్ టు ఈక్విటీ అంటే ఏంటి? కంపెనీ మీద ఎంత అప్పు భారం ఉంది, ఈ అప్పుకి కంపెనీ మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మనకు అప్పులు ఉన్నట్టే కంపెనీకి కూడా అప్పులు ఉంటాయండి. అసలు అప్పు లేకుండా కంపెనీ రన్ అవ్వడం చాలా కష్టం. మ్యాక్సిమం టు మ్యాక్సిమం నెగ్లిజిబుల్ డెట్ అయినా సరే ఉంటుంది కంపెనీకి డెఫినెట్గా. సో ఫైనాన్షియల్ రేషియోస్లో ఇంపార్టెంట్గా చూడవలసింది పిఈ రేషియో, ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ, మూడవది డెట్ టు ఈక్విటీ. ఈ మూడు తప్పనిసరిగా చూడాలి. ఓకే, ఇవి కీ కాంపోనెంట్స్ అండి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చూడాలా? ఎస్, ఇంకొక రెండు చూడాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ది ఇండస్ట్రీని అనాలిసిస్ చేయాలి, అంటే కంపెనీని మాత్రమే కాకుండా దాని ఇండస్ట్రీని కూడా అర్థం చేసుకోవాలి. అసలు ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఎంత ఉంది, దీనికి కాంపిటీషన్ ఎలా ఉంది, దీనికి ఈ ఇండస్ట్రీకి ఏమైనా కాంపిటీషన్ ఉందా, అండ్ గవర్నమెంట్ పాలసీస్, ఈ ఇండస్ట్రీ మీద గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే, సపోజ్ ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీ ఉందనుకోండి, సోలార్కి గవర్నమెంట్ ఎప్పుడు ఫేవరబుల్గా ఉంటుంది. ఆ విండ్ ఎనర్జీకి కానీ, గ్రీన్ ఎనర్జీకి కానీ, వీటన్నిటికీ కూడా ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అదే వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుందనుకోండి, అది చాలా ఇబ్బంది కదా. సో అటువంటి స్టాక్లో మనం పెట్టుబడి పెడితే, గవర్నమెంట్ పాలసీస్ ఆపోజిట్గా ఉన్న స్టాక్లో మనం పెట్టుబడి పెడితే చాలా ఇబ్బంది. సో ఇండస్ట్రీ అనాలిసిస్ కూడా చెయ్యాలి మస్ట్ అండ్ షుడ్గా.
ఓకే, రెండవది సార్ ఇందాక రెండు ఉంటాయి అన్నారు కదండి, ఇండస్ట్రీ అనాలిసిస్, ఎకనామిక్ అనాలిసిస్ అన్నారు కదా. సో ఈ ఎకనామిక్ అనాలిసిస్ అంటే ఏంటండి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా స్టాక్ ప్రైస్ను ప్రభావితం చేస్తుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది, రెండోది ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుంది, మూడోది ఇంట్రెస్ట్ రేట్స్, అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ తగ్గిస్తుందా పెంచుతుందా అనేది కూడా స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే కరెన్సీ వాల్యూ, రూపీ యొక్క వాల్యూ డిప్రిషియేట్ అవుతుందా అప్రిషియేట్ అవుతుందా, అంటే రూపీ వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా అనేది కూడా దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్టాక్ మార్కెట్ని చాలా ప్రభావితం చేస్తుంది. అర్థమైంది కదండి. ఫస్ట్ది జీడిపి గ్రోత్ రేట్. సో జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు బాగా ఖర్చు చేస్తారు. సో ఎప్పుడైతే హ్యూమన్ స్పెండింగ్ ఎక్కువ పెరుగుతుందో అప్పుడు ఎక్కువ వస్తువులు అవసరం అవుతాయి. ఎక్కువ వస్తువులు అవసరం అయ్యాయి అంటే కంపెనీస్ ఎక్కువ ప్రొడక్షన్ చేయవలసి ఉంటుంది. ఎక్కువ ప్రొడక్షన్ జరిగిందంటే ఎక్కువ సేల్స్ అవుతాయి. దాని ద్వారా కంపెనీస్ ప్రాఫిట్ సంపాదించగలుగుతాయి. ఆ ప్రాఫిట్స్ అనేవి మనం కొన్న స్టాక్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో జీడిపి గ్రోత్ రేట్, ఇన్ఫ్లేషన్ రేటు, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండాలండి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనుకోండి, ఎంత సంపాదించినా డబ్బు విలువ తగ్గిపోతుంది, ఇంకక్కడ కూడా మనకి డబ్బుకి వాల్యూ లేదు కదా. సో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది కూడా ఎకానమిక్ అనాలిసిస్ లో వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్లు, నాలుగోది కరెన్సీ వాల్యూ. సో ఇవి కూడా చూడాలి మనం. సో ఇండస్ట్రీ అనాలిసిస్ చేసాము, ఎకనామిక్ అనాలిసిస్ చేసాము. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి, ఫస్ట్ కీ కాంపోనెంట్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలి అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ చూడాలి. తరువాత ఇండస్ట్రీ అనాలిసిస్ చేయాలి. మూడవది ఎకనామిక్ అనాలిసిస్ కూడా చేయాలి. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, పైకి వెళుతుందా కిందకు వస్తుందా. దేశ ఆర్థిక వ్యవస్థ బాగోకపోతే మనం పెట్టిన కంపెనీయే కాదు ఏ కంపెనీ అయినా పైకి వెళ్ళదు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ బాగోకపోతే కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయండి, జనం దగ్గర డబ్బులే లేవు. అటువంటప్పుడు ఎలా స్పెండింగ్ ఉంటుంది, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ కదా. అండ్ అసలు ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం వల్ల మనకు ఉండే ది బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి కంపెనీలను మాత్రం ఎంచుకోవచ్చు. ఎందుకని, మీరు ఏమేం చూసారు, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూసారు, ఇన్కమ్ స్టేట్మెంట్ చూసారు, క్యాష్ ఫ్లో చూసారు, దాని పిఈ రేషియో చూసారు, ఆర్ఓఈ చూసారు, డెట్ టు ఈక్విటీ చూసారు, అండ్ దాని ఇండస్ట్రీ గ్రోత్ చూసారు, కాంపిటీషన్ చూసారు, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి చూసారు, అలాగే ఎకానమీ గ్రో అవుతుందా లేదా చూసారు. ఇన్ని చూసి మీరు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారంటే డెఫినెట్గా మంచి కంపెనీలోనే కదా పెడతారు. వీటిలో మీకు ఏది తేడా కొట్టినా మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు, అవునా. అండ్ ఇంకొకటి ఏంటి, లాంగ్ టర్మ్లో బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఎనాలసిస్ చేశారు, వీటన్నిటి మీద చాలా మంచిగా ఎనాలసిస్ చేసి మాత్రమే ఆ స్టాక్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు. అప్పుడు మీకు చాలా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఆబ్వియస్గా రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకే, సో వారన్ బఫెట్ లాంటి లెజెండరీ ఇన్వెస్టరే ఈ మెథడ్ని ఫాలో అవుతారు. ఆయన ఎప్పుడు కూడా అండర్ వాల్యూడ్ స్టాక్స్ని కనుక్కొని దాంట్లో ఎక్కువ కాలం హోల్డ్ చేస్తారన్నమాట. అంటే ఆయన హై వాల్యూడ్ స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయరు వారన్ బఫెట్ గారు. ఆయన ఎప్పుడు అండర్ వాల్యూడ్ స్టాక్స్ని అంటే ఫైండ్ అవుట్ చేసి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎక్కువ కాలం లాంగ్ రన్ ఆయన హోల్డ్ చేస్తారు ఆ స్టాక్స్ని. సో ది గెట్ ద ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు అసలు సాధారణంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్స్ కూడా ఉంటాయి కదా. చాలా మంది ఫండమెంటల్ అనాలిసిస్ అంటే రేషియోస్ చూస్తాము, ఇండస్ట్రీస్ చూస్తాము, ఇవన్నీ కూడా చేసేస్తూ ఉంటారు. బట్ మిస్టేక్స్ ఏంటి? అందులో మనం చూసే వాటిలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అవి ఏంటంటే, కేవలం రేషియోస్ని మాత్రమే చూడకండి. కేవలం రేషియోస్ మాత్రమే చూస్తారండి కొంతమంది. సో కేవలం రేషియోస్ని మాత్రమే చూడడం వల్ల దెర్ ఈస్ నో బెనిఫిట్. ఓకే, రేషియోస్ని మాత్రమే కాదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కూడా చూడాలి. నెక్స్ట్ వచ్చి అన్నీ చూస్తారు, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తారు అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ కూడా చూస్తారు. బట్ ఇండస్ట్రీ యొక్క ట్రెండ్ని మాత్రం మర్చిపోతారు. ఇండస్ట్రీ అసలు మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్, ఆ ఇండస్ట్రీ యొక్క ఆ సెక్టార్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అనేది మర్చిపోయి దాంట్లో అన్నీ బాగున్నాయి కదా అని పెట్టుబడి పెట్టారనుకోండి, ఆ ఇండస్ట్రీయే బాగోలేదు. సో ఆ ఇండస్ట్రీ బాగోలేదు అనుకున్నప్పుడు ఇంకా స్టాక్ ఎలా బాగుంటుంది, అది ఎలా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇండస్ట్రీ ట్రెండ్ని కూడా తప్పనిసరిగా ఐడెంటిఫై చేసుకోవాలి, దాన్ని కూడా చూడాలి. ఇది చాలా మంది చేసే మిస్టేక్. అన్ని చూస్తారు కానీ ఇండస్ట్రీని మాత్రం చూడరు. మూడవది వచ్చి మార్కెట్ సెంటిమెంట్ ను పూర్తిగా మర్చిపోవడం. మార్కెట్ బేరిష్ గా ఉందనుకోండి, సపోజ్ లాస్ట్ అక్టోబర్ నుంచి మార్కెట్ బేరిష్ గా ఉంది. సో అటువంటి బేరిష్ మార్కెట్ లో మీరు అన్ని చూసారు, మొత్తం ఏ టు జెడ్ ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని చూసుకుని ఒక స్టాక్ లో పెట్టుబడి పెట్టారు. బట్ టెక్నికల్స్ చెక్ చేయలేదు. మీకు టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? టెక్నికల్స్ బేరిష్గా ఉంది స్టాక్ అని చూపిస్తున్నాయి, బట్ మీరు అందులో పెట్టుబడి పెట్టారు. సో ఆ స్టాకు బేరిష్ ట్రెండ్లో ఉండి మొత్తం మార్కెట్తో సహా మీరు పెట్టుబడి పెట్టిన స్టాక్ కూడా కిందకి పడిపోతూ వచ్చేస్తుంది అనుకోండి, మీరు ప్యానిక్ అవుతారా అవరా? సో అది మార్కెట్
ట్రెండ్తో పాటు మార్కెట్ సెంటిమెంట్తో పాటు కిందకు వచ్చేస్తుంది. సో అటువంటి వాటిలో కూడా ఎంట్రీ తీసుకోకూడదు. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటే కాదు, టెక్నికల్ అనాలిసిస్ కూడా చూసి మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, బుల్లిష్ ట్రెండ్లో ఉందా, బేరిష్ ట్రెండ్లో ఉందా, ట్రెండ్ను కూడా కన్ఫర్మ్ చేసుకుని మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది చాలా మందికి తెలిసిందే, షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్కి చాలా భయపడిపోతూ ఉంటారండి. సో షార్ట్ టర్మ్లో మార్కెట్లో చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మార్కెట్ యాక్చువల్గా కిందకి పడుతుంది, పైకి వస్తుంది. మీరు తీసుకున్న రోజు నుంచి ఒక 5% కిందకు వస్తుంది, 10% పైకి వెళ్తుంది, మళ్ళీ 6% కిందకు వస్తుంది. సో ఈ ఫ్లక్చుయేషన్స్ని చూసి చాలామంది భయపడతారు. మీరు తీసుకున్న కంపెనీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అయితే షార్ట్ టర్మ్లో వచ్చే చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్కి భయపడరు. మీరు ఎందుకని తీసుకున్నారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నారు. సో లాంగ్ టర్మ్ కోసమే చూడండి, దాన్ని షార్ట్ టర్మ్లో చూడొద్దు. షార్ట్ టర్మ్లో వచ్చే చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్కి మీరు భయపడొద్దు. ఓకేనా అండి? సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ సక్సెస్కి అత్యంత విలువైనటువంటి స్కిల్. సో దీన్ని సరిగ్గా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతారు. ఓకే, దీనికి మెయిన్ కావాల్సింది ఏంటండి? పేషెన్స్ అండ్ కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈ రెండు ఉంటే మాత్రమే ఫండమెంటల్ అనాలిసిస్లో మాస్టర్ అవుతారు. ఓకేనా అండి? సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.